అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం పేరు? శివ నా పేరు. ఏం చేస్తుంటారు అన్న? నా బిజినెస్ సో ఇక్కడ మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడ పాపిరెడ్డి కాలనీ. లింగంపల్లి కదా. ఓ అన్న మీరు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మరి చెవేల పార్లమెంట్ నుండి ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ? రంజిత్ రెడ్డి అయితే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రంజిత్. ఎందుకన్నా రంజిత్ రెడ్డి ఎందుకు? ఎందుకంటే 5 సంవత్సరాలు చేసిండు కాబట్టి ఆయన అనుభవం ఉంది. మంచి వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి రంజిత్ రెడ్డి. ఎవరైనా ఆపదలో ఇంటికి పోతే ఇంటి డోరు తెరిచి ఉంటాయి, ఎవరు వచ్చినా స్వాగతం పలికి వాళ్ళకి ఖచ్చితంగా ఏ బాధ ఉందో అలా బాధ తీర్చే వ్యక్తి రంజిత్ రెడ్డి. ఏమనంటే అభివృద్ధి విషయంలో ఎట్లా ఉందని మరి చెవేల పార్లమెంట్? ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు అధికారంలో ఉండే కదా, సో మరి ఎట్లా ఉంది మరి అభివృద్ధి ఏమైనా జరిగిందా? జరిగింది. ఏమేమి కనిపిస్తుంది ప్రధానంగా? అభివృద్ధులు అంటే ఫ్లైఓవర్స్ అవి ఆయన పార్లమెంట్లు ఏవైతే అమలు అయినాయి అవన్నీ కూడా ఆయన ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్కి తీసుకొచ్చి ఆయన తప్పక చేసిండు. ఆయన అటు బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, టీఆర్ఎస్ నుండి ఏమో కాసాని జ్ఞానేశ్వర్. సో మరి వీళ్ళిద్దరు ఎట్లా ఉంటుంది మరి? కొండ విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి పనికి రాని వ్యక్తి. ఎందుకంటే ఎవరైనా ఇంటికి పత్రిక నీకు పోతే ఎందుకు వచ్చిరువా, ఇడికి మా ఇంటికి ఎందుకు వచ్చిరువా, మా ఆఫీస్కి రావాలివా, కల్వని వ్యక్తి, ప్రజలకు కల్వని వ్యక్తి. ఆయన 5 సంవత్సరాలకు ఒక్కోసారి కలుస్తాడు. ఎందుకంటే ఆయన బిజినెస్ కాపాడుకొని, ఆయన బిజినెస్ దందాలు, ఆయన బయట బిజినెస్ ఆ దందాలని కాపాడుకోనికి. ఇంతకుముందు రంజిత్ రెడ్డి కంటే ముందు ఈయన కూడా ఎంపీగా చేసిండు కదా ఇక్కడ, మరి ఏమైనా జరిగినాయి? అప్పుడు తెలంగాణ ఊపులో మాత్రమే గెలిచిండు, అర్థమైందా? తెలంగాణ ఊపులోనే మాత్రం గెలిచిండు. రంగారెడ్డి అని ఒక పేరు మీదనే గెలిచిండు కానీ అంతే. ఆయనను చూసి ఓటు వేయలేరు ఎవరు. తెలంగాణ నుంచి నిలబడ్డాడు కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డాడు కాబట్టి ఓటు ఇచ్చారు. సో మరి ఇప్పుడు మొన్న ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది, సో మరి సెంట్రల్లో ఈసారి మళ్ళీ ఏమైనా ఉంటుంది ఆ ఊపు? కాంగ్రెస్ ఖచ్చితంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కూడా. ఎందుకంటే 2 సార్లే ఛాన్స్ ఎవరికైనా కానీ, ఈడ కూడా 2 సార్లే, ఈడ అయిపోయింది, ఆడ కూడా ఖతం. కంపల్సరీ రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. మోడీ ఈసారి 400 బార్ అంటున్నాడు కదా. ఏ బార్ అన్నా లాస్ట్ బార్లో పోయి బీజేపీ వాళ్ళు పెగ్గు తాగాలి. బార్ అయినా గీరైనా అలాగే పెగ్గులు తాగేటోళ్ళు, వాళ్ళతో పంచాయతీ కాదు. పోటీ ఎట్లా ఉండొచ్చు మరి చేవేళ్లలో? పోటీ ఏం లేదండి, రంజిత్ రెడ్డి గెలిచిపోతాడు. ఆయన వీళ్ళంతా ప్రజలలో అందుబాటులో ఉండే వ్యక్తులు. జ్ఞానేశ్వర్ అయినా, కొండ విశ్వేశ్వర రెడ్డి అయినా వీళ్ళు ఉండరు. వీళ్ళు 5 సంవత్సరాలు కనబడేటోళ్ళు పాపం. ప్రధానంగా మీకు సమస్యలు ఏమి ఉన్నాయి ఇక్కడ? ప్రధానంగా లింగంపల్లిలో చూసుకుంటే ఇక ప్రధానంగా అంటే అన్నీ ఇప్పుడు నడిచే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రాబ్లం లేనిది లేదు. ఇప్పుడు ప్రాబ్లం లేనిది లేదు కదా. ప్రాబ్లం అవుతుంటే కొన్ని మెల్లమల్లి. ఇప్పుడే వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, ఓ 4 నెలలు 5 నెలలు ఉన్నది, 5 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు చేస్తాం. చేస్తారు, ఇలా పెట్టుకుంటారు. థ్యాంక్ యూ సేమ్.